ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా దాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంది. ఇంకా అపోజిషన్లో ఉన్నట్టు ఆయన మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ పథకాలను అమలు చేయ, కేసీఆర్ టార్గెట్గా మాట్లాడతాం. ప్రజలు ఎన్నుకున్నది కేసీఆర్ నేను పగ తీసుకోవడానికి కాదు. ప్రజలు నేను ఎన్నుకున్నది ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతోటి ప్రజలు ఎన్నుకున్నారు. కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తాను కాబట్టి ఇది ఎన్నుకున్న మాటలు ఇది తెలిసి వెళ్ళినట్టు నటిస్తూ ఉన్నాం. ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలొస్తే రుణమాఫీ కూడా 50% కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు, సిగ్గుపడాలి. ఇవాళ తీసుకొని రేపే మాఫీ చేస్తాను, 1 year అవుతుంది, 50% చేయలేదు. అదేవిధంగా 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తాను. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రం చూస్తున్నాం. అదే కాకుండా ఎన్ని తిట్లు తిన్నా బూతు మాటలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా ముందు రేవంత్ రెడ్డి దక్కింది. జనంలో నిన్ను అసహించుకుంటున్నా, జనం నిన్ను దూరంగా పెట్టినా, ఇంకేదో నేను పొడుస్తాను తిరుగుతూ ఉన్నావు. తెలంగాణ విగ్రహానికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన నుంచి అదే విగ్రహం ఉంది. తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు గీటాలు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బతుకమ్మ చేతులు పెట్టుకుంటారు. అదేవిధంగా ఓణాలను నెత్తి ఎత్తుకుంటారు. అనే విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు, తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు. అవన్నీ ఆభరణాలు దోసుకున్న వ్యక్తి స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా మీరు చేస్తున్నావు. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుణపాఠం చెప్తామని చూస్తుంటారు. నేను కూల్చే పరిస్థితుల ప్రయత్నంలో మేము లేవు, కూర్చోలేము కూడా మిమ్మల్ని కొంచెం కూడా, కానీ ప్రజలే కూలుస్తారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం, తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ వ్యతిరేకి ఉద్యమకారుల మీద తుపాకీ వ్యక్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.